నాకెందుకు కోపం? నేను చెప్తాను. అసెంబ్లీ సాక్షిగా లక్ష్మీనాథ్ గారు మీకు గౌరవ విశ్లేషణ అయ్యప్ప గారికి కూడా సమాధానం చెప్తా. చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసెంబ్లీలో కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తితే 34% ఇప్పుడు బీసీ సోదరిమణులకు ఇస్తే అది 59% చేరుతుంది సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా. ఇది సాధ్యం కాదు కదా అంటే ఖచ్చితంగా ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ కూడా పంపే అవకాశం ఉంటే దాన్ని కూడా ఆలోచించి బీసీ సోదరిమణులకు ఆ రిజర్వేషన్ అందేలాగా కూటమి ఆలోచన చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయి. కూటమి జరిపేదానికి సిద్ధంగా ఉంది. భయపడాల్సిన అవసరం మాకు లేదు. పోటీ చేయడానికి అభ్యర్థులని వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇన్ఛార్జీల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ పదవులు పోతాయి, మీకు ఎమ్మెల్యే టికెట్లు రావని అంతా ఆయన బెదిరించాల్సిన పరిస్థితికి ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ రోజు కూటమి అందిస్తున్న సుపరిపాలన ఆ విధంగా సుపరిపాలన చేస్తున్నాం కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ చేసి పరువెందుకు బాగొట్టుకోవాలని చెప్పి వాళ్ళు వెనకంజ వేస్తున్నారు. వాళ్ళని ముందుకు నెట్టి భయభ్రాంతులకు చేసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల్ని చిత్తశుద్ధి కాపుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ మరి కాపు రిజర్వేషన్లు ఎన్నో కొనసాగుతుంది. అడగలేనటువంటి బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అయ్యప్ప గారు మీరేదైనా అడిగితే అయ్యప్ప గారిని నేను అడ్డుపడలేదు కదా, ఆయన మాట్లాడినా గౌరవం కూర్చున్నా. రైట్ చెప్తున్నారు కదా. ప్రశ్న వేశానండి. అవును సార్, ఆయన సమాధానం చెప్పేవారు చెప్తారు కదా. అయ్యప్ప గారు ఆయన కంక్లూడ్ అయ్యాక ఇంకో ప్రశ్న ఇస్తే రెండింటికి చెప్తారు కదా. ఆయన చెప్పనండి అజయ్ గారిని. అజయ్ గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి. ఆయన అడిగిన 2 క్వశ్చన్లు సమాధానం. అయ్యప్ప గారు ఒక మాట అడిగారు, కాపు సోదరులకు ఇస్తామన్న రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, గతంలో ఇదే మాట చెప్పి కాలం గడుపుకుంటా ఉన్నారు. ఈ రోజు బీసీ సోదరులకు ఇస్తున్న రిజర్వేషన్ మాకు ఎందుకు ఇవ్వట్లేదని అయ్యప్ప గారు అడిగారు. నేను అయ్యప్ప గారికి కూడా చెప్తా ఉన్నా, గతంలో ఇదే మాదిరి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఈ బీసీ రిజర్వేషన్ లో 5% కాపు సోదరిమణులకి ఇస్తూ కాపు నేస్తం పేరుతో విదేశీ విద్యను తీసుకొచ్చి ఏదైతే కాపు సోదరులకు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టేదాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా చేతులు ఎత్తేసింది, కాపు ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పంచలు చేరి కాపులకు అన్యాయం జరుగుతున్న ఒక మాట మాట్లాడకుండా ఆయన ఉన్నాడు. ఆ రోజు ఎవరో క్వశ్చన్ ఖచ్చితంగా ఇవాళ అయ్యప్ప గారు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. 5 సంవత్సరాల పరిపాలనా సమయం ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపు సోదరులను కూడా వాళ్ళు బలమైన శక్తిగా ఫైనాన్షియల్ గా తయారయ్యేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. లక్ష్మణ గారికి మీరు అడిగారు, కూటమిగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరు ఏ విధంగా కలిసి వెళతారు, మీ సీట్లు పంపకం మీకు అయిందా, మీకు అవుతుందా, అసలు మీ కార్యకర్తల గౌరవాలను అధినాయకత్వం గౌరవిస్తుందా, తద్వారా జనసేన పార్టీ గౌరవమైన స్థానాల్లో పోటీ చేస్తుందా అని ఖచ్చితంగా మీరేదైతే అడిగిన దానికి సూటిగా మీ ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ కార్యకర్తల అభిష్టం మేరకు అధినాయకత్వాల నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరుగుతాయి. నేను మీ ద్వారా రమేష్ అన్నకు చెబుతా ఉన్నా, ప్రజాస్వామ్యయుతంగా స్థానిక సంస్థ ఎలక్షన్ జరిపేదానికి కూటమి ముందుకు వస్తా ఉంది. మీరు శాంతి భద్రత విఘాతం కలిగించకుండా సహకరించండి. ఇంకా 2వ అంశం, ఇందాక అయ్యప్ప గారు ఒక మాట మాట్లాడారు, కందులు దుర్గేష్ గారి మీద ఏదో కూటమికి సంబంధించిన ఒక పేపర్ రాసిందే అంటే అయ్యప్ప గారు ఒక యాంగిల్ చూస్తారనుకుంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా అనేక కథనాలు పేపర్స్ లో వచ్చిన మాట నిజమా కాదా? లక్ష్మీనాథ్ గారు మీరు చెప్పాలి, సీనియర్ జర్నలిస్ట్ రాలేదా? అదే మీరంటున్న ఒక ఛానల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శించిన ఛానల్లోనే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలను తప్పు చేస్తున్న వారిని వాళ్ళ మీద ఆ రోజు డిబేట్ లో చర్చలు జరిగిన మాట నిజం కాదా లక్ష్మీనాథ్ గారు? ఎవరు తప్పు చేసినా మాట్లాడాలి, ఖచ్చితంగా ఆ హక్కు మీడియాకు ఉంది. అంటే మీరు ఒక యాంగిల్లో చూసి ఇంకో విషయం చెప్తాను నేను లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలి. పదే అయ్యప్ప గారు కింద కలిసి లేరు అంటా ఉన్నారు. 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడర్, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, ఇంత పెద్ద కూటమి కుటుంబంలో ఖచ్చితంగా చిన్న తగాదాలు ఉంటాయని మేమే పదే చెప్తా ఉన్నాం. ఎటువంటి చిన్న తగాదాలు వచ్చినా, విభేదాలు వచ్చినా వాటన్నిటిని సరి చేసుకుంటూ కూటమిగా ముందుకు వెళతాం. ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, గౌరవ నారా లోకేష్ గారు చెప్పినట్టు రాబోయే 15 సంవత్సరాలు కూటమిగా కలిసే ముందుకు వెళతాం. ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఇంకొక విషయం చెప్పాలి మీ ద్వారా అయ్యప్ప గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ,
కింద పైన నాయకులు కలిసి ఉన్నారు, కింద కార్యకర్తల మధ్య గ్యాప్ ఉంది అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి. వాటిని సరి చేస్తూనే మీ అందరి క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ లక్ష్మీనాథ్ గారు. రాబోయే సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కింద సంస్థాగత ఎలక్షన్స్ లో పోటీ చేయబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒకరికొకరు సహకరించుకొని కూటమిగా ఏ విధంగా విజయాన్ని సాధిస్తాం, ఆ విజయమే ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు కింద గ్రౌండ్ స్థాయిలో కలిసి లేరన్న వారికి రాబోయే సంస్థాగత ఎన్నికలే సరైన సమాధానం అని చెప్పి మీ ద్వారా అయ్యప్ప గారితో పాటు, ఎందుకంటే అయ్యప్ప గారికి అడగటం తప్పులేదు. ఖచ్చితంగా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, అది నేను కూడా చెప్తా ఉన్నా, నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా. ఇంత పెద్ద కుటుంబం 175 నియోజకవర్గాలు, ఖచ్చితంగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను సరి చేసుకుంటూ ముందుకు వెళతాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మేము ఈ 2 సంవత్సరాలు చేసిన సుపరిపాలన, ఉద్యోగ కల్పన, రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్ని ఓటు అడుగుతాం. శాంతియుతంగా ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వేసుకునే విధంగా మాత్రమే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయి. లక్ష్మీనాథ్ గారు ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేస్తా, 30 సెకండ్స్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2021 సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు ఏకగ్రీవాలు జరగాలన్నారు, ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ బాట తప్పడం, మడం తిప్పడం కొత్త ఏం కాదు. అమరావతి రాజధాని, 3 రాజధానులు భావిగన్, సిపిఎస్ రద్దు, లక్షల సంఖ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అది లేదు. అదే విధంగా రాష్ట్రంలో అక్కా శల్యమల్లారా దశల వారీగా మద్య నిషేధం చేసుకుంటూ వెళ్లి మిమ్మల్ని ఓటు అడుగుతా అది లేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య, నారాసుర రక్త చరిత్ర, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తీసుకుంటాడు, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ కించపరచాలనో వాళ్ళని అవమానించాలనో కాదు. లక్ష్మణ్ గారు నేను చెప్పినవి జరిగినవి, నేను ఎక్కడ అబద్ధాలు మాట్లాడలేదు. గుర్తు చేస్తా ఉన్నా. రైట్ రమేష్ గారు మీరు చెప్పేది నేను అజయ్ గారికి ఒక ప్రశ్న వేస్తాను సార్. సమయం అయిపోయింది, దానికి కూడా నేను సమాధానం చెప్తా. సమయం అయిపోయింది. ఎస్ రమేష్ గారు ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు ఒకే ఒక్క మాట చెప్పండి. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి చేతే యూ టర్న్ బాబు అని అనిపించుకున్నది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదని రైట్ అయ్యప్ప గారు ఏంటి? ఎస్ సార్, అర్థమైంది. అయ్యప్ప గారు ఏంటి? నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలండి. నేను అజయ్ గారు చెప్పిన దానికి నేను చాలా విస్తృతంగా సమాధానం చెప్తాను. సమయం అయిపోయింది సార్, 2 నిమిషాలు సమయం లేదు, అయిపోయింది. మీరు మాట్లాడారు. అయినా కానీ ఈ రోజు డిబేట్ కొంచెం 2 నిమిషాలు. నేను ప్రతి డిబేట్ లో గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి, మాట్లాడుతున్నాను చెప్పి అజయ్ గారు మాట్లాడుతున్నారు. ఒక ఎనలిస్ట్ గా ఒక పార్టీకి కొమ్ముకాయలండి. వాస్తవాలని ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అక్కడ ఉండేటువంటి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళటమే ఒక ఎనలిస్ట్ విషయం అండి. మీరు ఇంకో మాట చెప్పారు, అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పి కాపుల పట్ల ఈ 2 పార్టీలు కూడా చెప్తానండి. వీళ్ళు కేవలం కాపులకి కరేపాలో వాడుకుంటారు తప్ప ఏనాడు కూడా వీళ్ళ కాపులకు చేసింది ఏమీ లేదండి. 5% రిజర్వేషన్, సో ఒకసారి 5% రిజర్వేషన్ అంటే మీరు ఎవరిని కొమ్ముకొస్తా ఉన్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏ స్టేట్ తీసుకుంటారు, చట్టసభల్లో ఇద్దరు అభిప్రాయాలు అర్థమని. చివరిగా వేణుగారు మీరు చివరిగా ఏదైనా చెప్పండి. అందరిని మ్యూట్లో పెట్టండి, అందరు అభిప్రాయాలు అర్థమైనాయి. ఎస్ సార్, వేణుగారు చివరిగా ఒకటి చెప్పండి.
సార్ ఇప్పుడు కూటమి ఏదైతే కూటమి ఐకమత్యంతో లేదు, కూటమి ఐకమత్యంతో లేదనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ విశ్లేషకులు కానీ పదే విమర్శిస్తున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములే ఐకమత్యం గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటది? వాళ్ళలోనే గ్యాప్ ఉంటది. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీలో నేనే చూశాను. ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకి పడదు, ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడికి పడదు. లోపల కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళు ఏ విధంగా లాగాలి, వాళ్ళు ఏ విధంగా అందుకనే కదా వాళ్ళందరూ 11కు పడిపోయారు. రేపు వచ్చి మీరు కూడా 10కి పడిపోతారా? కాదు సార్, వైసీపీని మీరు ఉదాహరణగా తీసుకుంటున్నారు. నగిరిలో రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే సార్. నగిరిలో వైసీపీనే, రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే. అందుకని వాళ్ళు 11కు పడిపోయారు. మరి అలాగే చేసి మీ కూటమిలో కూడా మీరు 10కి పడిపోతారా? వీళ్ళేదో కూటమి 3 పార్టీలు కలిపి ప్రయాణం చేస్తా ఉంటే వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. మరి ఒకే పార్టీలో ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడు పడితే మరి దానికే భూతత్వంలో పెట్టి చూపించాలి. ఏ విధంగా ఒకరంటే ఒకరు పడదు, ఫ్లెక్సీలు కట్టదు, ఒకరు ఏమైనా కట్టాడంటే వాడిని వ్యతిరేకిస్తారు. రకరకాల గ్యాప్లు ఉన్నాయి. మరి దానికంతా జవాబు ఏమి చెప్తారు వచ్చి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గాని, బీజేపీ గాని కూటమి ఐకమత్యంతోనే ఉండి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఒక నాయకుడికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయం.